మనకంటే ప్రజలు తెలివైన వాళ్ళు. మనం మన ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలాగా చేసేద్దాము, ఏది పడితే అది చేసినా కూడా మనకంటూ ఒక సైన్యం ఉంది. ఇవన్నీ భ్రమలండి. దీనివల్ల ఏ పార్టీ ఊహించుకున్నా ఏమీ జరగదు. ఇక్కడున్న ప్రజలకి, వాళ్ళ అవసరాలకి, వాళ్ళ కోరికలకి అనుగుణంగానే పరిపాలన జరుగుతుందే తప్ప, ఒకవేళ గాడి తప్పినా అధికారంలో ఉన్న వాళ్ళు తప్పిస్తారే తప్ప, వాళ్ళకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా చేద్దామంటే ఎప్పటికీ నడవదండి. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, రాజకీయ పార్టీలుగా రాజకీయ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో, మీరు ₹1 మీ కుటుంబ ఆస్తుల్లోంచి ఈ ప్రాంతాలకు పెట్టట్లేదు. మీరు ప్రజల కోరికల ఆలోచనలో తీసుకోవాల్సిందే కానీ మీ ఇష్టాలకి ఇక్కడ తావు లేదు. ప్రజలకి ఏం కావాలి అది ఆలోచించి దానికి అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకుంటే నెక్స్ట్ 5 years కూడా నిలబడతారు తప్ప, నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇదే అని అనుకుంటే మిమ్మల్ని తీసుకెళ్ళి మీ ఇంట్లోనే కూర్చోబెడతారు తప్ప మీకు ఎటువంటి అవకాశం ఉండదు. అది ఎవరన్నా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే. ప్రజలకు అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా గాడి తప్పుతుంది అంటే మాత్రం ఇంట్లో ఉండాల్సిందే.